వెల్కమ్ టు మై ఛానల్. ఎప్పుడు ఎగ్‌తో బోరింగ్ రెసిపీస్ కంటే ఒక్కసారి ఇట్లా డిఫరెంట్‌గా ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చుతదనమాట. అండ్ ఒక్కటి తిన్నారనుకోండి మీ టమ్మీ ఫుల్ అయిపోద్దనమాట. ఈవినింగ్ వరకు మీరు ఇంకేమీ అడగరు. దానికోసం అయితే ఇక్కడ నేను జస్ట్ 3 గుడ్లు ఉపయోగించి ఈ స్నాక్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ఎప్పుడు తిన్నా కూడా తిన్నప్పటి నుంచి కనీసం ఒక 6, 7 అవర్స్ వరకు మీరు ఇంకేమీ తినరు. అంత హెవీగా ఉండిపోతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటదనమాట. అండ్ ఇక్కడ సిలికాన్ ట్రేలో 2 ఎగ్స్ తీసుకున్నాను. అందులో ఉప్పు, కారం, గరం మసాలా అండ్ దాంతోపాటు కొంచెం మిరియాల పొడి వేసి మొత్తం కలిపేస్తున్నాను అనమాట. దీన్ని ఆవిరికి ఉడికించుకోవాలి. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అలాగా ఆవిరికి ఉడికించవచ్చా దానిపైన ప్లాస్టిక్ మీద అని అనుకోవద్దు. అది ఆవిరికి ఉడికించే సిలికాన్ది అనమాట. అయితే ఇప్పుడు దీన్ని ఇందులోకించి తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. ఈజీగా వచ్చేస్తుంది. ఇది కొంచెం సిలికాన్ కాబట్టి మనం ఆయిల్ అప్లై చేయకపోయినప్పటికీ కూడా ఈజీగా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని ముక్కలుగా కట్ చేసేసుకొని వీటిని కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలాగ తిన్నా కూడా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. ఆయిల్ కొంచెం వేడయిన తర్వాత మనం కట్ చేసుకున్న ఈ ఎగ్ పీసెస్ అన్నిటినీ కూడా ప్యాన్లో సెట్ చేసుకొని 2 వైపులా మంచిగా వేయించేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ పప్పుచారు లేదంటే పప్పు కర్రీ చేసుకున్నప్పుడు ఎగ్ని ఇలాగే డైరెక్ట్గా ఆవిరికి ఉడికించి ఇట్లా ఫ్రై ప్యాన్ చేసుకొని తిన్నారనుకోండి, సైడ్ డిష్గా ఎంత బాగుంటుందంటే ఖచ్చితంగా నచ్చి తీరుతుంది అనమాట. అండ్ చేయడం చాలా సింపులే కదా. ఇట్లా వేసిన తర్వాత రెండో వైపు కూడా ఒక్క చుక్క నూనె వేసుకొని రెండో వైపు కూడా వేయించేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇలా తిన్నా కూడా దీని టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. చూడడానికి చిన్న చిన్న బిస్కెట్స్ లాగా ఎంత బాగున్నాయో. ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టండి, మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరనమాట. ఇక్కడ నేను చపాతీ పిండి తడిపెట్టుకున్నాను. దీన్ని ఒక చపాతీలాగా రోల్ చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా దీన్ని కట్ చేసి ఫోల్డ్ చేసుకుంటే మనకి దీన్ని ఫ్రై ప్యాన్ చేసుకునేటప్పుడు చక్కగా పూరి ఎలా పొంగుతుందో అట్లా పొంగుతుంది అనమాట. చూడండి, ఇట్లాగ 4 వైపులా ఇలాగ 4 ఘాట్లు పెట్టుకొని దానికి కొంచెం నూనె అప్లై చేసి వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. చాలా లేయర్గా చపాతీ అనేది వస్తుందన్నమాట. అండ్ తింటున్న కొద్దీ తినాలి అనిపిస్తుంది. మీరు ఎన్ని చపాతీలు చేయాలి అనుకుంటున్నారో అలాగా అన్ని చపాతీలు ఒకేసారి చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఈ చపాతీ కోసం నేనైతే ఒక ఎగ్ తీసుకున్నాను అనమాట. నేను చేసేది 2 మనుషుల కోసం కాబట్టి ఒక 3 ఎగ్స్ అయితే సరిపోతాయి ఈ రెసిపీ కోసం. అయితే ఒక ఎగ్ ఇట్లా చేసేసుకొని ఇందులో చిటికెడు ఉప్పు, కొంచెం కారం, కొంచెం ధనియా పొడి అండ్ పెప్పర్ పౌడర్, కొంచెం కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేదంటే కరివేపాకు వేసేసుకొని దీన్ని మొత్తం బీట్ చేసుకోండి. మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం చేసుకున్న చపాతీ ఉంది కదా, ఆ చపాతీని ఇందులో డిప్ చేసుకోవాలన్నమాట. 2 వైపులా ఎగ్ చపాతీకి అంటుకునే విధంగా డిప్ చేసి మనం దీన్ని పెనం పైన వేసి 2 వైపులా మంచిగా ఆయిల్ వేసి కాల్చుకోవాలి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఆయిల్ కంటే కూడా బటర్ వేసి చూడండి, టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇంకో విషయం ఏంటి అంటే, ఇది చపాతీ పెనం పైన వేసిన తర్వాత ఏ వైపైనా కూడా ఒక 10 సెకండ్ల కంటే ఎక్కువసేపు ఉంచొద్దనమాట. మనము మధ్యలో లేయర్గా వేసాం కాబట్టి అది కుక్ అవ్వాలి. ఎగ్ ముందుగానే మాడిపోతూ ఉంటుంది, లోపల కుక్ అవ్వదు. కాబట్టి 10 సెకండ్ల కంటే ఎక్కువ ఉంచకుండా అలాగే స్పూన్తో నొక్కుతూ వాటిని ఫ్రై చేసుకుంటే ఇంకా బాగా పొంగుతూ వస్తాయి. లోపల వరకు పిండి ఉండకుండా బాగా ఇది వేగిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇలాగ ఫ్రై అయిపోయిన తర్వాత వీటి మధ్యలో మనం ఇంతకుముందుకు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ బిస్కెట్స్ని కూడా పెట్టేసి పిల్లలకి ఇవ్వండి. ఇంకా మీకు నచ్చితే ఇక్కడ క్యాబేజీ తురుము, ఉల్లిపాయలు, క్యారెట్లు, ఒక చెక్క నిమ్మరసము, మయోనైజ్ ఇవన్నిటిని కూడా సెట్ చేసుకొని తినొచ్చు. ఇంకా మీ టమ్మీ మొత్తం ఫుల్ అయిపోద్ది అనమాట. ఇలా తిన్నా కూడా పొట్ట నిండిపోతుంది. అండ్ ద సేమ్ టైం ఇంకొకటి కూడా అడుగుతారనమాట. అండ్ ఎలా చేసామని కూడా అడుగుతారు. అంత బాగుంటుంది, నాది గ్యారంటీ. అండ్ ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరికొన్ని ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.